అరే అదేంటో అప్పుడే చీర మార్చేసావేంటి? చీర మార్చడం ఏమిటండి? నేను సాయంత్రం నుంచి ఈ డ్రెస్ లోనే ఉన్నాను కదా. సాయంత్రం నుంచి డ్రెస్? ఓ అయితే నేను కలగన్నా అన్నమాట. బాగుంది, నిలబడే కలలు కంటున్నారన్నమాట. వెళ్ళి పడుకోండి. రోజు ఒక్కడే పడుకుని బోరు కొడుతుందో. అయితే వెళ్ళి ఆ భద్రం గారి గదిలో పడుకోండి. భద్రం గారు ఎందుకు కాసుకానా? అరే నా బాధ అర్థం చేసుకోండి. మీ నాన్న ఎంతో సంబరపడిపోయి పుట్టబోయే మనవడి కోసం పేరు కూడా సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాడు. మరి మన ప్రయత్నం అదే, మన ఎఫర్ట్ మనం పెట్టాలి కదా. అబ్బా, రేపు హైకోర్టులో కేసుకు ప్రిపేర్ అవ్వాలి. గొడవ చేయకుండా వెళ్ళి పడుకోండి. అబ్బా నీ కేసులు రోజు ఉండేవి కదా, కాస్త నా కేసు పరిశీలించు. పనుంది, ముందు వెళ్ళండి. చూడు శ్రావణి, ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ 25 ఆఫ్ 1955 సెక్షన్ 9 ప్రకారం భర్త కోరినప్పుడు భార్య నిరాకరించడం నేరం. అటువంటి సందర్భాల్లో భర్త భార్యను బలాత్కరించడం తప్పు కాదు. యు నో దట్? ఐ సే డు యు నో? అలాగా. ఐపీసీ 105 ఆఫ్ 1860 సెక్షన్ 375 ప్రకారం బలాత్కారం అనేది మహాభయంకరమైన నేరం. 6 ఏళ్ల కఠిన శిక్ష కూడా వేయచ్చు. యు నో దాట్? ఇదే సెక్షన్ డబాయం సెక్షన్. చూడు శ్రావణి, జెంటిల్మెన్ అడుగుతున్నాను, మర్యాదగా పడగదిలో రా ప్లీజ్. నేను రాను. చూడండి, పని పాటాలేని పందులు కుక్కలు పశువులు చేసుకునే పని బిడ్డల్ని కనడం. మనుషులకి ఇంకితం ఉండాలి, సమయం సందర్భం ఉండాలి. మీలాగా నేనేం పని పాట లేకుండా లేను. వెళ్ళండి. పని పాట లేని పందులు కుక్కలు పశువులు చేసుకునే పని బిడ్డల్ని కనడం. మీలాగా నేనేం పని పాట లేకుండా లేను. చూసావా ప్రభాకరం, నువ్వే ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎంత ఇంప్రూవ్ అయిందో. అందుకే చెబుతున్నానయ్యా, ఆది నుంచి నీకు ఈ ఉద్యోగమే కరెక్ట్ అయ్యా అని. ఇందులో నేను చేసింది ఏమన్నా మావయ్య, నువ్వు జీతాలు కరెక్ట్ ఇస్తున్నావు, వాళ్ళు కరెక్ట్ పని చేస్తున్నారు. అయినా నాకు లా ప్రాక్టీస్ చేయాలని అభిలాష ఎప్పుడే పోలేదు మావయ్య. వద్దు ప్రభాకరం, లాలో చాలా లాలుచీలు ఉంటాయి, నీకు సరిపడదు. మరి శ్రావణకి ఎలా సరిపడిందంటావు? నా తెలివితేటలు ఇచ్చాడు భగవంతుడు. పైగా దాన్ని తీసుకొచ్చి ఈ వ్యవహారంలో దించాననుకో, వారం తిరగకుండానే దెబ్బ చేసిపోతుంది. ఎవరి సామర్థ్యం వాళ్ళది. ఏం సామర్థ్యం ఏమిటో మావయ్య, నేను లా చదువుకుంటూ కూడా ప్రాక్టీస్ చేయలేకపోవటం నాకు చాలా సంతృప్తిగా ఉంది. పైగా శ్రావణ ఒకసారి ఏం మాట్లాడుతుందో తనకి తెలియదు, మనసు బాధ పెడుతుంది. ఆఫ్ కోర్స్, కానీ ప్రభా, చిన్నప్పటి నుంచి శ్రావణ మనస్తత్వం ఏమిటో, అది ఎలా పెరిగిందో నీకు బాగా తెలుసు. దాని మనసు తెలిసి ప్రవర్తిస్తావనే కదా నీకిచ్చి పెళ్లి చేశాను. నిజమే, భార్య పరిసరంగా మాట్లాడితే భర్త కష్టంగానే ఉంటుంది. కానీ ఎన్నాళ్ళు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు కలిగేసరికి తల్లి అయిపోతుంది, చల్లారిపోతుంది. కానీ శ్రావణి నీ భార్య, పైగా నువ్వు అంటే దానికి పంచ ప్రాణాలు కూడా. అందులో అబద్ధం లేదు కదా. నాకు కూడా శ్రావణ అంటే ప్రాణం కాబట్టి పెళ్లి చేసుకున్నాను కదా మావయ్య. కానీ ఒకసారి పని ఒకసారి నా మనసుని ప్రవర్తించాలి కదా. వద్దు, ఆ పంతం పెట్టుకోవద్దు. శ్రావణి నువ్వు వేరు అనుకోవద్దు. శ్రావణి మనసు కష్టపెట్టుకుంటే నేను చూడలేను. ప్రభాకరం, నా కోసమైనా నువ్వు శ్రావణితో సర్దుకుపోవాలి. నీకోసం ఏంటి మావయ్య, నా కోసం కూడా సర్దుకుంటాను. కాకపోతే నా మనసులో ఉన్న మాట మీకు చెప్పడం ధర్మం కదా అని చెప్పాను. అది మావయ్య, నేను కోర్టు డ్రాప్ చేసి బ్యాంక్ వెళ్తాను.